చంద్రబాబు బాటలో మోడీ సర్కార్ అని చెప్పచ్చేమో. ఎందుకంటే 2014-19 మధ్యలో చంద్రబాబు 3.0 అనాలా, ఇది 2.0 అనాలా. ఎందుకంటే వాస్తవంగా అయితే 3.0 అనాలా. 1995లో పార్టీని తీసుకుని 99 దాకా నడిపారు కాబట్టి అది చంద్రబాబు ఫస్ట్ టర్ము. 99 నుంచి 2004 దాకా స్వయంగా ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో గెలిచారు కాబట్టి అది 2.0 అనాలా. ఆ తర్వాత మళ్ళీ 2014-19లో గెలిచారు కాబట్టి 3.0 అనాలా. ఇప్పుడు 4.0 అనాలా. అయితే కంటిన్యూటీ పరంగా చూస్తే ఇది 3.0 అవుతుంది. అది పక్కన పెడితే మూడవ దఫా అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి, లేకపోతే మూడో దఫా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే రిలయన్స్ వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫీచర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్ని మినీ సూపర్ బజార్లుగా మార్చాలన్నట్టు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా పైలట్గా కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. ఆ తర్వాతనే ఈలోపు ఎలక్షన్స్ రావడం ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈలోపు కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు రావడం, ఆ తర్వాత అది అటకెక్కిపోయింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే పని చేస్తుంది. రేషన్ షాపుల్ని బాగు చేయడం కోసం అని చెప్పేసి, అంటే రేషన్ షాపుల కమిషన్లు పెంచి చేయడం భారం, అదే సందర్భంలో వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయడం ఎలా అన్నటువంటి కాన్సెప్ట్ కింద జనపోషణ్ కేంద్రాలు అని రేషన్ షాపులకి పేరు మార్చబోతోంది. మార్చి అక్కడ బియ్యంతో పాటు ఉప్పు, పప్పులు, చిరుధాన్యాలు, పాల ఉత్పత్తులు కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది. అటు రేషన్ షాపులకి స్థిరమైన ఆదాయంతో పాటుగా ఇటు పక్కన పబ్లిక్కి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నటువంటి సంకల్పంతో రంగంలోకి దిగుతోంది. ఇది రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆనాడే అమల్లోకి తీసుకొచ్చి, అయితే ఆయన సూపర్ బజారు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవబోతోంది.